హాయ్ అండి అందరికి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా నేను ఎక్కడికి వచ్చానో తెలిసిపోయింది కదా, గోల్డ్ షాప్కి అయితే వచ్చానమాట. మనందరి ఫేవరెట్ ఖజానాకి అయితే వచ్చేసానమాట. ఇంకా పెద్ద వస్తువు ఏం తీసుకోవట్లేదండి, చాలా సింపుల్గా అయితే తీసేసుకుంటున్నాను. శ్రావణ మాసం వచ్చేసింది కదండి. ఇంకా మీ అందరికీ తెలిసిందే, శ్రావణ మాసంలో అందరూ కూడా ఇంకా వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటారు కదా, దానికోసం అయితే రూపు తీసుకుందామని అయితే వచ్చేసానమాట. ఇంకా ఇక్కడ ఇవన్నీ కూడా కొంచెం కొత్త కలెక్షన్ వచ్చింది అంటే కొంచెం కొంచెం క్లిప్స్ అయితే షూట్ చేసేసాను అనమాట. ఇంకా అవే ఇక్కడైతే యాడ్ చేసేస్తున్నాను. నేను తీసుకున్న కాసు వచ్చేసి మనకి ఇంకా ఎంత పడింది ఏంటి, ఎంత కాస్ట్లో తీసుకున్నాను అనేది అయితే నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా మేము వెళ్ళిన రోజు గోల్డ్ రేట్ వచ్చేసి 92,000 ఎంతో ఉందన్నమాట. ఎగ్జాక్ట్గా అయితే గుర్తులేదండి. ఇంకా మనం వెళ్ళిన పని అయితే చూసేసుకుందామనేసి నేను ఇక్కడ అమ్మవారి రూపు అయితే చూస్తున్నాను అనమాట. ఇంకా అందులో పెద్ద వెరైటీస్ అంటూ ఏం లేవండి, చాలా సింపుల్గా ఉన్నాయన్నమాట. ఇంకా ఉన్న వాటిలో మనం ఒక సెలెక్ట్ చేసేసుకోవడమే. నేనైతే 1 గ్రామ్ లోపు తీసుకున్నానండి. ఇంకా మిల్లీస్ అయితే ఎక్కువగా ఉంటాయి, గ్రామ్ అయితే కన్ఫామ్గా ఉంటుందన్నమాట. ఇంక ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇదేనండి మనం తీసుకొచ్చిన అమ్మవారి రూపు అయితే. చాలా బాగుంది చూడ్డానికి, చూస్తున్నారు కదా, చాలా బాగుందన్నమాట. నేను ఇది తీసుకోవడం అయితే థర్డ్ టైం అండి. ఇంకా ఒక్కొక్కసారి ఒక్కొక్క రేట్ అయితే పడిందనమాట. అందుకే నాకు ఒక చిన్న ఐడియా కూడా వచ్చింది, మీతో అయితే షేర్ చేస్తాను. ఇంకా ఇది 10,080 రూపీస్ ఎంతో పడింది, ఎగ్జాక్ట్గా గుర్తులేదనమాట. నేను బిల్ కూడా మీకైతే చూపిస్తానండి. ఇంకా ఇది కాకుండా పోయిన ఇయర్ అయితే మనం వరలక్ష్మి వ్రతంలో పెట్టుకున్న రూప్ కూడా ఉండిందనమాట నా దగ్గర. ఇంకా మీకు అది కూడా చూపించేద్దామని అయితే చూపించేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎందుకంటే ఇది అది ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి, కానీ నాకు కాస్ట్ విషయంలో చాలా తేడానే ఉందన్నమాట. అందుకని ఇక్కడైతే నేను చూపిస్తున్నాను. ఇది కొంచెం తక్కువగా అనిపించింది కదా సైజు, కాకపోతే ఇది కూడా ఇంకా 1 గ్రామ్ ఉందండి. 1 గ్రామ్ ఉంది, కానీ దీనికి వెయిట్ ఉంది. ఇంకా అంటే వెడల్పు అంటే పెద్దగా అయితే కనిపించట్లేదు. ఇప్పుడు మనం తీసుకొచ్చిందేమో కొంచెం వెడల్పుగా అనిపిస్తుంది, లైట్ వెయిట్గా అనిపిస్తుంది అనమాట. ఇది కూడా ఎగ్జాక్ట్గా 1 గ్రామ్ అయితే ఉండిందండి. ఇంకా ఇది వచ్చేసి 1 గ్రాము, అది కూడా 1 గ్రామే ఉంది, కానీ ఒక 2 మిల్లీస్ 3 మిల్లీస్ ఎక్కువగా ఉండిందనమాట ఇప్పుడు తీసుకున్నది. ఇక్కడ చూస్తున్నారు కదా, 2 కూడా మీకు చూపించేస్తున్నాను. ఇంకా ఈ ఇయర్ అయితే నేను తీసుకున్నాను కదండి, ఇలాగ ఇంకా ఒక 3-4 ఇయర్స్ అలా తీసేసుకున్న తర్వాత మంచిగా మనము నల్ల పూసలు అలాంటివి అయితే చేయించుకోవచ్చండి. చక్కగా ఉంటుంది మనకి, చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు నేను చాలా మంది దగ్గర అయితే చూసానమాట, నల్ల పూసల్లో ఈ కాసులు వేసుకోవడము ఎంత బాగుందో, కాసుల పేరులా ఉంటుందన్నమాట ఇవి వేసుకుంటే. కాకపోతే ఇక్కడ చూస్తున్నారు కదా, నాది వచ్చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో ఉన్నాయన్నమాట. చూడాలి మరి ఎలా ఉంటుందో ఏంటో, అది చేసినప్పుడు మీకైతే ఖచ్చితంగా షేర్ చేస్తాను నేనైతే. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే 2 కూడా చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మన పాతది అనమాట. నేను పసుపు తాడికి అలానే ఉంచేసాను అనమాట. ఇంకా ఇలాగ అన్నీ దాచిపెట్టేద్దామనేసి ఉంచేసాను అనమాట. ఇంకోటి కూడా ఉండింది, కాకపోతే అది ఇప్పుడు దొరకట్లేదండి. ఇక నేను వీలున్నప్పుడు అది కూడా చూపిస్తాను అనమాట. ఇది 3వది అనమాట. ఇంకా ఒక 5 కానీ లేదంటే 9 అలాగా మనం చక్కగా రెడీ చేసేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను బిల్ అయితే చూపించేస్తున్నానండి. బిల్ అయితే నాకు పోయిన సంవత్సరం మనం తీసుకున్న రూపుకైతే 8,000 అలా పడిందండి. మళ్ళీ ఈ ఇయర్కి వచ్చేసి 2,000 పెరిగిపోయింది కదా కాస్ట్. నాకైతే చాలా అనిపించింది అనమాట. అబ్బా, అప్పుడే ఇంకోటి తీసుకొని అలా దాచిపెట్టేసుకోవచ్చు కదా, మనం ఏమి యూజ్ చేయకుండా పక్కకు పెట్టేసుకుంటే అయిపోతుంది కదా. మనకి 8,000లోనే అప్పుడు 1 గ్రామ్ వచ్చేసింది. ఇప్పుడు అదే 1 గ్రాము 10,000 పడింది కదండి. చాలా రేట్లు అయితే ఎప్పటికప్పుడు మారిపోతూ ఉన్నాయి కదా, నాకు అదే అనిపించింది అనమాట. అలా చేయడం వల్ల పెద్దగా ఏం ఇబ్బంది కూడా ఉండదు కదండి. ఎందుకంటే మనము ఇంకా ఏంటంటే అది తీసుకొచ్చేసి జస్ట్ అలాగా బీరువాలో ఒక పక్కన పెట్టేసుకోవడమే. ఇంకా ఇక్కడ బిల్లు చూపిస్తున్నాను చూడండి. జిఎస్టీ వచ్చేసి 147 ఎంతో పడిందనమాట. అలాగే మేకింగ్ ఛార్జెస్ పడతాయి. ఇంత చిన్న వస్తువు తీసుకున్నా కానీ మనకైతే మేకింగ్ ఛార్జెస్ అయితే పడుతూనే ఉంటాయి కదా. ఇంకా నాకు ఐడియా ఏమనిపించింది అంటే, ఖజానా కట్టుకుంటాం కదా మనము, గోల్డ్
అది స్కీమ్ లాగా అది కట్టుకున్నా కానీ బెనిఫిట్స్ అయితే ఉంటాయి కదండి. మనకి కొంచెం మేకింగ్ ఛార్జెస్‌లే కానీ కొంచెం వీటిలో అయితే మనకు చాలా తక్కువగానే పడతాయి అన్నమాట. ఇంకా అలా అనిపించింది. ఇంకా ఏంటంటే మళ్ళీ నేను ఈ ఇయర్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈరోజు అదే కాయిన్ తీసుకున్నాను కదా కాసు, అది తీసుకున్నప్పటి నుంచి మళ్ళీ మనము నెక్స్ట్ ఇయర్ వరకు నెలకి 1000 రూపీస్ కట్టుకున్నా కానీ అట్లీస్ట్ మనకి కాసు అయితే వచ్చేస్తుంది ఇయర్‌కి. ఇంకా అదే అనుకున్నాననమాట. నా ప్లానింగ్ అయితే అలానే అనిపించింది. నాకు మంచి ఐడియా కూడా అనిపించింది. స్పెషల్‌గా మనము ఇంకా అప్పటికప్పటికి వెళ్ళి తీసుకునే పని లేకుండా ఈ ఇయర్ నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ లోపు మనకి ఇట్లాగా అమ్మవారి రూప్ అయితే వచ్చేస్తుంది కదా 10,000 అంటే నెలకి ఒక 1000 రూపీస్ మనం పే చేసుకున్నా కానీ అది ఒక మంచి ఐడియా అనిపించింది. లేదు అంటే మనకి ఎప్పుడైతే గోల్డ్ రేట్ తక్కువగా ఉంది అనుకుంటామో అప్పుడు వెళ్ళేసి డైరెక్ట్గా తీసుకున్నా కానీ మనకైతే బెనిఫిటే. ఏంటంటే ఖజానా కట్టుకుంటే కొంచెం తక్కువగా పడుతుంది అనిపించింది. అలాగే ప్రతిసారి కూడా ఇలాగ మనము నల్లపూసల్లో అయితే యాడ్ చేయలేము కదండి. ఒక 9, 5 అయితే యాడ్ చేసేసుకోవచ్చు. మళ్ళీ తర్వాతవి ఏం చేయాలి అని కూడా కొంతమందికి డౌట్ ఉంటుంది కదా. ఇంకా ఒక 5 కాసులు అయిన తర్వాత ఉంగరం కూడా చేయించుకోవచ్చు అనమాట. మనం లక్ష్మీదేవి రూపుతో మనకు ఉంగరాలు ఉంటాయి కదా, అవి కూడా చేయించుకోవచ్చు అనమాట. నాకైతే ఇలా అనిపించింది. నా ఐడియా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.